హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కడియాల వ్లాగ్స్. నేను మీ విజయలక్ష్మి. ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గురించి మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. ఈ ప్రాజెక్టు 1955 డిసెంబర్ 10వ తేదీన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేశారండి. అయితే మొత్తం నిర్మాణం పూర్తయిన మటుకు 1970వ సంవత్సరంలో నిర్మాణం పూర్తయిపోయిందనమాట. దీనికి 26 క్రస్ట్ గేట్లు ఉంటాయండి. అతిపెద్ద రాతి కట్టడం అండి. క్రీస్తు శకము 2వ శతాబ్దంలో శాలివాహన కాలం నాటి జీవనశైలి ఉంటుంది. క్రీస్తు శకము 3వ శతాబ్దంలో ఇక్షాకుల రాజధానిగా విజయపురిగా ప్రసిద్ధి చెందిందండి. ఈ విజయపురిని 3 ఊర్లు కలిపి విజయపురి అంటారండి. ఇది రైట్ బ్యాంకు, పైలాను, హిల్కాని కలిపి విజయపురి కింద వస్తుంది అనమాట. అయితే ఈ రైట్ బ్యాంక్ నుంచి పైలాను వెళ్ళాలంటే డ్యామ్ కట్టేటప్పుడు కింద గ్యాలరీ ఉండేదండి. ఆ గ్యాలరీలోంచి నడుచుకుంటా అవతల సైడు వెళ్ళేవాళ్ళం అన్నమాట. ఫస్ట్ ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ కట్టడం పూర్తి అయిపోయిన తర్వాత ఈ గ్యాలరీని మూసేశారు. పైనుంచి నడవటానికి అనుమతించారు. బస్సులు, లారీలు అన్నీ అట్లా వెళ్ళిపోయాయి. కానీ గ్యాలరీలో నడుస్తుంటే ఒక అనుభూతి అండి. చీకటిగా ఉండేది, అక్కడ ఒక లైట్ అక్కడ ఒక లైట్ అండి. చల్లగా ఏసీ లాగా ఉండేదండి. భలే హాయ్ అనిపించేది. అట్లా అది గ్యాలరీ అనమాట. ఇప్పుడు మూసేశారండి. పైనే వాహనాలు అయ్యి నడవటానికి అనుమతి ఇచ్చారు. ఈ డ్యామ్ కట్టేది అంతా మనం చూడాలనుకుంటే కనుక రాముడు భీముడు సినిమా, పాత ఎన్టీఆర్ నటించిన రాముడు భీముడు సినిమాలో ఒక పాటలో చూపించారండి. అప్పుడు కూలీలు కానీ ఆ కట్టడం కానీ అంతా మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఆ సినిమాలో అనమాట. ఇక్కడ చాలా షూటింగ్లు జరిగినాయి. కానీ మెయిన్ కట్టేటప్పుడు మటుకు రాముడు భీముడు సినిమాలోనే మనకి డ్యాము కట్టడం అది బాగా క్లియర్గా చూపించారండి. ఇంకా ఈ కట్టడం అయిపోయిన తర్వాత పైనుంచి 15 కిలోమీటర్లు అయితే మేము నడిచేవాళ్ళం. మేము చిన్నప్పుడు అంత దూరం అయినా కానీ ఈజీగా నడిచేవాళ్ళం. ఇప్పుడేంటో నడక అంటున్నారు కానీ ఈజీగా వెళ్ళేవాళ్ళం, మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇదిగోండి పడిపోయిన బ్రిడ్జి అంటారు దీన్ని. ఇది డ్యామ్ కట్టేటప్పుడే ఇట్లా 100 మంది కూలీలు ఉండంగానే ఒక్కసారిగా కుప్పగూలిపోయిందండి. చాలా 100 మంది ఇక్కడ చనిపోయారు. ఇక ఆ బ్రిడ్జిని అంతే వదిలేశారండి. ఇప్పుడు ఈ డ్యామ్ మీదండి ఇప్పుడు రాకపోకలు ఇవ్వండి. ఒక 20 సంవత్సరాల క్రితమే దాన్ని ఆపేసేసారు. డ్యామ్ భద్రత దృష్ట్యా ఆపేశారనమాట. ఇదిగోండి దీనికి ప్రత్యామ్నాయంగా ఇటు కట్టారనమాట బ్రిడ్జి. కొత్త బ్రిడ్జి అంటారు దీన్ని. ఈ బ్రిడ్జి కడితే ఇప్పుడు దాని మీద నుంచే రాకపోకలు జరుగుతున్నాయండి. శనివారము, ఆదివారము టూరిస్టులు బాగా వస్తారండి ఇక్కడికి నాగార్జున సాగర్ చూడటానికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.